హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. జీఐఎస్ క్లెయిమ్ నిధులు జమ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి మరియు ఉపాధ్యాయుడు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండవలసిన అంశం గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్. దీనిని 1984 సంవత్సరంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అసలు ఈ యొక్క జీఐఎస్ అంటే ఏమిటి? ఇది మనకెలా ఉపయోగపడుతుందనే విషయాలను చాలా వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి నెల జీతం నుంచి కొంతమేర నిర్ణీత మొత్తాన్ని ప్రభుత్వం చందా రూపంలో మినహాయిస్తుంది. ఈ విధంగా కట్ చేసినటువంటి మొత్తంలో 2 ప్రధానమైన భాగాలు ఉంటాయి. మొదటిది సేవింగ్స్ ఫండ్ అంటే పొదుపు నిధి. కాగా రెండవది ఇన్సూరెన్స్ ఫండ్ బీమా నిధి. సేవింగ్స్ ఫండ్ అనేది మనం భవిష్యత్తు కోసం దాచుకునేటటువంటి డబ్బులు. మరి దీనికి ప్రభుత్వం చక్రవడ్డీని జోడిస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ ఫండ్ అనేది ఒకవేళ ఉద్యోగికి ఏదైనా అపశృతి జరిగితే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచే బీమా రక్షణ లాంటిది. ఒక ఉద్యోగి తన సుదీర్ఘ సర్వీస్‌కు పూర్తి చేసుకొని పదవీ విరమణ పొందినప్పుడు వారు తమ సర్వీస్ కాలమంతా కూడా చెల్లించినటువంటి సేవింగ్స్ ఫండ్ మొత్తాన్ని దానికి ప్రభుత్వం కాలక్రమేణా ప్రకటించిన వడ్డీని కలిపి ఒకేసారి చెల్లిస్తారు. దీనివల్ల ఉద్యోగికి రిటైర్మెంట్ సమయంలో ఒక మంచి ఆర్థిక నిధి అనేది అందుతుంది. అయితే ఒకవేళ ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు లేదా నామినీలకు సేవింగ్స్ ఫండ్ మొత్తంతో పాటుగా బీమా ప్రయోజనం కూడా అందుతుంది. ఈ యొక్క ప్రయోజనాలను పొందటానికి రిటైర్మెంట్ సమయంలో ఫార్మ్ 3 ఉపయోగించాలి. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే వారి నామినీలు ఫార్మ్ 5ను ద్వారా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా 13 జూలై 2026వ తేదీన జీవో ఎంఎస్ నంబర్ 54ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారంగా జూలై 1, 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు ఉన్నటువంటి కాలానికి గాను సేవింగ్స్ ఫండ్‌పై సంవత్సరానికి 7.1% వడ్డీ రేటును ప్రభుత్వం ఖరారు చేసింది. 1994 నుండి అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా ఒక యూనిట్ నెలసరి చందా అనేది రూ. 15గా ఉంది. ఈ రూ. 15లో 10.5 పైసలు, రూ. 10.50 మన సేవింగ్స్ ఖాతాలోకి వెళ్తాయి. మిగిలినటువంటి రూ. 4.50 అనేది బీమా నిధికి వెళ్తాయి. ఒక యూనిట్‌కు బీమా కవరేజ్ అనేది రూ. 15,000గా నిర్ణయించబడింది. అంటే ఒక ఉద్యోగికి ఎన్ని యూనిట్లు కావాలంటే దానికి అనుగుణంగా వారి బీమా మొత్తం గూడా పెరుగుతుంది. ఉదాహరణకు 8 యూనిట్లు ఉన్న ఉద్యోగికి రూ. 1,20,000 వరకు బీమా కవరేజ్ అనేది ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినయ్ చంద్ గారు ఈ యొక్క ఉత్తర్వులను విడుదల చేస్తూ వడ్డీ రేట్ల పట్టికలను కూడా జతచేశారు. ఈ పట్టికల ఆధారంగా ట్రెజరీ అధికారులు రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సినటువంటి మొత్తాన్ని లెక్కగడతారు. ఉద్యోగి యొక్క సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌లో జీఐఎస్ కోతలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల ఖచ్చితంగా నమోదు కావాల్సి ఉంటుంది. సరైన సమయంలో నామినేషన్ ఫారాలను పూర్తి చేయడం మరియు సర్వీస్‌లో మార్పులు జరిగినప్పుడు వాటిని అప్డేట్ చేయించడం ప్రతి ఉద్యోగి తన యొక్క బాధ్యత. మనం జీతం నుంచి అయ్యే ప్రతి ఒక్క కోతకు కూడా సరైన రికార్డు ఉంటేనే రిటైర్మెంట్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం హక్కుగా రావాల్సినటువంటి డబ్బును మనం పొందగలుగుతాము. ఈ పథకం ఉద్యోగికి మరియు వారి కుటుంబానికి ఒక పటిష్టమైన ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. కాబట్టి దీనిపై పూర్తి అవగాహన ఉండటం అనేది మనకు ఎంతో ముఖ్యము. ఫ్రెండ్స్, ఒకసారి క్లుప్తంగా చూసుకున్నట్లయితే 2 రకాల ప్రయోజనాలైతే ఉంటాయండి. జీపీఎస్ ద్వారా పొదుపు, సేవింగ్స్, అలాగే బీమా ద్వారా ఇన్సూరెన్స్ అనేవి 2 గూడా ప్రభుత్వ ఉద్యోగి ఆహ్, జీతంలోంచి కట్ చేసిన అమౌంట్‌లో నుంచి ఈ రెండిటికి వెళ్తాయన్నమాట. ఈ 2 ప్రయోజనాలు ఒకేసారి కలుగుతాయి. మరి ఇప్పుడు వడ్డీ రేట్ల సవరణ. సవరించిన వడ్డీ రేట్ల విషయానికొస్తే జూలై 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్నటువంటి 7.1% వడ్డీ రేట్ అనేది వర్తిస్తుంది. యూనిట్ లెక్కలు. ఒక యూనిట్ చందా రూ. 15 కాగా అందులో రూ. 10.50 పొదుపుకు, రూ. 4.50 బీమాకు కేటాయిస్తారు. ఇక బీమా రక్షణ. ఒక్కో యూనిట్‌కు 15,000 చొప్పున బీమా కవరేజ్ అనేది ఉంటుంది. ఇది ఉద్యోగి మరణించినప్పుడు నామినీకి అందుతుంది. క్లెయిమ్ ఫారాలు.
పదవీ విరమణ పొందితే ఫార్మ్ 3, మరణిస్తే ఫార్మ్ 5 ద్వారా మాత్రమే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఆర్ నమోదు. ప్రతి నెలా జరిగే జీఐఎస్ కోతలు సర్వీస్ రిజిస్టర్‌లో సక్రమంగా నమోదు అయ్యేలాగా చూసుకోవడం మన బాధ్యత. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ అనేది ఉద్యోగుల పొదుపు మరియు బీమా అవసరాలను తీర్చే ఒక సంక్షేమ పథకము. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి యొక్క జీఓఎంఎస్ నంబర్ 54 ప్రకారంగా సేవింగ్స్ ఫండ్‌పై 7.1% వడ్డీని ఖరారు చేస్తూ కొత్త పట్టికలను విడుదల చేసింది. సో, రిటైర్మెంట్ సమయంలో వడ్డీతో కూడినటువంటి పొదుపు మొత్తము మరియు సర్వీస్‌లో మరణిస్తే బీమా మొత్తంతో కలిపి నామినీలకు చెల్లిస్తారు. ఈ పథకంపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఉద్యోగులు తమ ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో పొందే అవకాశం అనేది ఉంటుంది.